అందరికీ నమస్తే. నెమలిని చూసారా ఎలా పోతుందో? డ్రమ్ము దగ్గర అబ్బా చూడండి, జూమ్ చేశాను. అక్కడ వచ్చేసింది నెమలి. మా ఇంటి దగ్గరకు వచ్చింది. చాలా హ్యాపీ. నాకైతే అక్కడ ఆవుకు పెడతాం కదా, అవి తినడానికి వచ్చింది. చూసేయండి ఫ్రెండ్స్, ఇలాంటి వింత వింతవి చూపిస్తాను. ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. చూడండి తోక ఎంత పెద్దగా ఉందో. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. అందరూ ఎట్లరు? మస్తు మస్తులే. ఇదబ్బా మా పల్లె జీవితం గురించి అయితే నేను చెప్పేది. చూడండి, నెమలి అక్కడ వచ్చి తింటుంది మెతుకులు. మా ఆవుకు పెడతాం కదా, అక్కడికి వచ్చి తినేస్తుంది. అందుకే ఈరోజు కెమెరాలో జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను ఇప్పుడే చూసి ఈ వీడియో తీద్దామనేసి తీస్తున్నా. అందరూ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెమలి అయితే 2 మెతుకులు, ఆడ 3 మెతుకులు పడ్డాయి, తింటుంది. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది నెమలిని చూడంగానే. ఏంద్రా ఈ తోక ఇంత పెద్దగా ఉంది అనుకున్నా. చూస్తే నెమలి. ఇక్కడ పాములు కూడా వస్తాయి గుట్ట నుంచే దిగి వస్తుంది. అయితే పోతుంది పైకి. ఎవరో ఒక బాబు సపోర్ట్ చేస్తున్నాడు బయట. చూడండి అలా గుట్ట ఎక్కుతుంది. గుట్ట నుంచి కిందికి దిగి వస్తుంది నెమలి. ఎగురుతుందా చూడండి, మంచిగా చూడండి. దాని తోక చూడండి ఎంత పెద్దగా ఉంది. బాము చూడండి. అది నెమలి ఇప్పి వాడితే మస్తు ఉంటుంది. అక్కడ పూల చెట్ల దగ్గరికి అయితే పోయింది. అక్కడ మా కోళ్ళు చూడండి, తులసి చెట్టు దగ్గర. నెమలి అక్కడ వెళ్ళిపోయింది గులాబీ చెట్ల దగ్గరికి. అట్లా లోపల పోయింది. కోళ్ళు అయితే ఉరుతున్నాయి. నెమలిని చూశారు కదా, ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదిగో మళ్ళీ గులాబీ చెట్ల కాడ నుంచి అలా పోతుంది మా చిన్నత్త వాళ్ళ ఇంటికి. అక్కడ నుంచి ఆ చెట్లలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. నా మాటలు గట్టిగా అయితే వినబడుతున్నాయా? చాలామంది వినబడట్లేదు అంటున్నారు. చూసుకోండి, వినబడుతున్నాయా లేదో ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. బోర్ పక్కన ఉంది నెమలి. వెళ్ళిపోయింది అనుకుంటాను. అబ్బా వెళ్ళిపోయింది. నాకు కూడా చూపించాలని చాలా ఆతృతగా ఉండేది. వెళ్ళిపోయింది. కాసేపు ఉంటుందేమో అనుకున్నాను, వెళ్ళిపోయింది. జింగి చెక్క జింగిలాలో అట్లా అన్నట్టు. నాకైతే మస్తు సంతోషం అనిపించింది కెమెరాల్లో తీస్తుంటే. ఇదైతే గుట్ట, ఇంతకుముందుకు నీకు చూపించాను కదా, ఆ గుట్ట. చెట్లు అయితే మంచిగా ఉన్నాయి పచ్చపచ్చగా. ఇదండి అబ్బా, ఇటుకలు అయితే తెప్పించేసాను. ఇల్లు అయితే స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతుందో చూద్దాం. మేసరికి అయితే మాట్లాడినాం. ఎంత అంటాడో ఏమంటాడో. ఉష్కెకు ఇటుకకు చాలా పిరం ఉంది. ఇటుక వచ్చేసి 2000 ఇటుక తెప్పించేసాము. 2000 ఇటుక తెప్పించిన. మళ్ళీ ఉష్కెకు కూడా ఆర్డర్ ఇచ్చినాము. ఇల్లు అయితే అసలు చేపించాలి కదా. ఇక్కడైతే ఈ ఇంట్లో అయితే మందులు పెట్టేసాము ఇంట్లో అన్నీ. మా బాబు చూడు బట్టలు ఎట్లా పెట్టుకున్నాం. యూరియా దొరకట్లేదు. అన్నీ ఆన్లైన్లో అంటున్నారు కదా, యూరియా దొరకట్లేదు. ఇదండి మా పరిస్థితి. తులసమ్మ కోట, తులసి చెట్టు. మరి రైతులం కదబ్బా, చాలా పేదరికం. అంతేగాని మనసు బాగుండాలి కానీ పేదరికంలో ఏముందండి కదా. చెట్లు అయితే చూపిస్తాను పదండి పోదాం. గులాబీ చెట్టు చూపించాను కదా, ఇక్కడ చిన్న చిన్న చెట్లు పెట్టాను. అవన్నీ పోతాయి. మళ్ళీ తీసి అక్కడ గడ్డకు పెట్టేస్తా. గులాబీ చెట్ల దగ్గర ఆ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ దగ్గర ఇప్పటిదాకా నెమలి వచ్చింది కదా, ఆ నెమలి దగ్గర అయితే పెట్టేస్తా. ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి పిల్లలు. రేకులు వేసేద్దాం అనుకుంటున్నాము. రేకులు అయితే వేసేస్తా చాలు. ఇక స్లాబ్ పోసేంత సోమత అయితే మనకు లేదు. రేకులు వేసేసి ఈ 2 రూమ్లు కట్టేస్తా. ఈ 2 రూమ్లు ఖాళీ ఉంటాయి, హాళ్ళు. ఇంకా ఉండని, పర్వాలేదు. ఏం చేద్దాం. నెమలి వస్తుందేమో అని చూస్తున్నా, రావట్లేదు. అది వెళ్ళిపోయింది. పాపం తోక మాత్రం చాలా పెద్దగా ఉండేది కదా. ఇవ్వండి చెట్లు నేను చూపించినాయి కదా. ఎండ అయితే కొడుతుంది. ఇంకా మెసురు గురించి అయితే మాట్లాడేస్తాము. అదైతే యాప్ చెట్టు. అక్కడైతే నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మా పొలం చూపించాను కదా, పొలం కూడా దగ్గరనే ఉంది. అది పొలము, అది దేవుని గుడి. ఒక లైక్, చిన్నగా ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్. అంతవరకు ఉంటా మరి. బాయ్ బాయ్, టేక్ కేర్.